మహేష్ బాబు తనకు మంచి భర్తే కాదు, తన పిల్లలకు గ్రేట్ ఫాదర్ కూడా అంటుంది నమ్రత. నేను పిల్లల విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను, కానీ మహేష్ మాత్రం పిల్లల విషయంలో చాలా స్వేచ్ఛ ఇస్తాడని, పిల్లలకు నో చెప్పడమే అతడికి తెలియదని నమ్రత అంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్లాల్సిన టైంలో ఆటలు ఆడుతుంటే నేను ఊరుకోను, అప్పుడప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటాను. కానీ మహేష్ అలా కాదు. మీకు స్కూల్కి వెళ్ళాలని లేదా? సర్లే వెళ్ళొద్దు. మీకు ఆడుకోవాలని ఉందా? ఆడుకోండి. నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకోండి. బొమ్మలు ఏమైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి. ఇలా ఉంటుంది మహేష్ మాట. పిల్లలు ఏమడిగినా ఎస్ అనే చెబుతాడు. మహేష్ నోట నో అనే పదం రాదు. పిల్లలు ప్రోగ్రెస్ కార్డులు చూస్తాడు, ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకుంటాడు. కాకపోతే స్కూల్లో పేరెంట్స్ మీట్ లాంటి వాటికి రావడం కుదరదు. వాటిని నేను వెళ్తుంటాను, తప్పకుండా రావాల్సిందే అని గౌతమ్ అడిగితే మాత్రం ఆ ఈవెంట్ మిస్ కాడు అని నమ్రత తెలిపింది. మహేష్కు అమ్మ నాన్నని మమ్మీ డాడీ అనటం ఇష్టం ఉండదని, తన పిల్లల విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తాడని నమ్రత చెప్పింది. పిలుపు విషయంలో మహేష్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. నాన్న అని పిలిపించుకోవాలనేది తన నిర్ణయమే. అందుకే మొదటి నుంచి మా పిల్లలకు అమ్మా నాన్న అని పిలవడం అలవాటు చేశాం అని నమ్రత తెలిపింది. Thanks for watching. Please subscribe my channel.